అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. హలో మ్యామ్. హాయ్. ఈ రోజుల్లో బేసిక్గా ఫ్యాట్ డైట్స్కి వచ్చేసరికి మనం చాలా మంది బూడిద గుమ్మడికాయ ఇంగ్రీడియంట్ని యూజ్ చేయడం చూస్తున్నాము. మరి దాని ఇంటేక్ అసలు ఎలా ప్రాపర్గా తీసుకోవచ్చు? మీరు అన్నది నిజమే. చాలా మంది బూడిద గుమ్మడికాయని డీటాక్స్ వాటర్ లా కానీ డీటాక్స్ జ్యూస్ లా తాగుతూ ఉంటారు. అసలు బూడిద గుమ్మడికాయ న్యూట్రియంట్ వాల్యూస్కి వచ్చేస్తే దీనిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో మనకి క్యాలరీ పరంగా వెరీ లో క్యాలరీ వెజిటేబుల్. దాంతోపాటు ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ వైటమిన్ సి కంటెంట్ చాలా బాగుంటుంది. సో జనరల్గా వైటమిన్ సి కంటెంట్ ఉన్నవన్నీ మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ కనిపిస్తూ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ బూడిద గుమ్మడికాయని ఫస్ట్ మనం జ్యూస్ రూపంలో తాగినప్పుడు అఫ్ కోర్స్ అది లో క్యాలరీ కాబట్టి మీకు ఒక డ్రింక్గా హైడ్రేట్ చేస్తుంది బాడీని, కానీ అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ మటుకు బాడీకి రీచ్ అవ్వదు. ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని జ్యూస్ చేసేస్తాం కాబట్టి. సో అందులో ఉండే ఫైబర్ బాడీకి రీచ్ అవ్వదు. రెండోది వైటమిన్ సి కంటెంట్ వెళ్తుంది. జ్యూస్లా తాగినప్పుడు దానికి ఎలాంటి హీట్ అప్లికేషన్ ఉండదు కాబట్టి జనరల్గా బూడిద గుమ్మడికాయ జ్యూస్లో వైటమిన్ సి కంటెంట్ బాగుంటుంది. సో అందుకని బూడిద గుమ్మడికాయ జ్యూస్ని వెయిట్ లాస్ కానీ లేకపోతే డైట్లో అది వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక్కటే తాగితే వెయిట్ లాస్ అయిపోతానా అంటే అందులో పాయింట్ ఉండదు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉన్నది, ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ ఎలా ఉంది అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ జ్యూస్ ఒక్కటి తాగి ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా మీరు తినే ఆహారంలో ఎటువంటి మార్పు చేసుకోలేదనుకోండి, బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఏమి హెల్ప్ చేయదు. మార్నింగ్ ఇది తాగేసాము, ఆఫ్టర్నూన్ నార్మల్ మీల్ తీసేసుకోవచ్చు, నేను వర్కౌట్ చేయకపోయినా పర్లే, నా క్యాలరీ ఇంటేక్ ఇంతే ఉంది, వెయిట్ లాస్ అవ్వట్లేదు ఏంటి అని కూడా ఆలోచిస్తారు మళ్ళీ. రైట్. సో దానికి రీజన్ ఏంటి అంటే ఏదో ఒక వెజిటేబుల్ వల్ల వెయిట్ లాస్ అవ్వడము లేకపోతే ఒక సూపర్ ఫుడ్ వల్ల వెయిట్ లాస్ అవ్వడము జరగదు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఓవరాల్ లైఫ్ స్టైల్ మ్యాటర్స్. నిద్ర ఎలా ఉంటుంది, స్ట్రెస్ ఎలా ఉంటుంది, లేకపోతే మీరు మొత్తం రోజు మొత్తంలో ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు, ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి వెయిట్ లాస్ అవ్వాలంటే. ఏదో ఒక జ్యూస్ తీసుకున్నాము, ఇది నా బాడీని డీటాక్స్ చేస్తుంది అంటే డీటాక్స్ చేస్తుంది, కానీ మీరు నెక్స్ట్ మళ్ళీ టాక్సిన్స్ ఇస్తుంటే బాడీకి డీటాక్సిఫికేషన్ జరగదు. కానీ మనకి బూడిద గుమ్మడికాయతో కూడా చాలా రకాల అదర్ రెసిపీస్ ఉన్నాయి. దాన్ని కొంతమందికి జ్యూస్లా తీసుకుంటే సైనసైటిస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హైడ్రేటింగ్ అండ్ కూలింగ్ టు ద బాడీ. ఎక్స్ట్రీమ్ కూలెంట్ అనమాట అది. సో సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి లేదా తొందరగా కఫం చేరుతుంది శరీరంలో అన్న వాళ్ళకి బూడిద గుమ్మడికాయ అంత ప్రిఫరబుల్ కాదు. అంటే బూడిద గుమ్మడికాయ జ్యూస్ రూపంలో తీసుకుంటే. కానీ అది మామూలుగా వెజిటేబుల్ లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనం కుకింగ్ లో. ఇప్పుడు కేరళ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు అవియల్ అని చేస్తారు బూడిద గుమ్మడికాయతో. వాళ్ళు చేసే అవియల్లో అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ వన్ ఆఫ్ దట్ ఈస్ బూడిద గుమ్మడికాయ. వాళ్ళ క్విజిన్స్ లో బూడిద గుమ్మడికాయ బాగా వాడతారు కూడా. అలాగే ఈ యాష్ గార్డ్ ని మనము మన ఆంధ్రాలో అయితే వడియాలు లాంటివి పెడుతూ ఉంటారు, గుమ్మడికాయ వడియాలు. చాలా మంది గుమ్మడికాయ బెల్లం కర్రీ అవి చేస్తారు, రైట్, సాంబార్ హల్వా చేసుకుంటూ ఉంటారు. కానీ బెటర్ ఫామ్ ఏంటి అంటే బూడిద గుమ్మడికాయని అవియల్లా తీసుకుంటే మచ్ బెటర్. ఎందుకంటే దానికి ఎక్కువ హీట్ అప్లికేషన్ అవసరం లేదు అండ్ ఎక్కువసేపు కుక్ చేయండి దాన్ని. అదే మీరు గుమ్మడికాయ వడియన్ రూపంలో తీసుకుంటే ఒకవేళ అంటే డీప్ ఫ్రై చేయకుండా ఫ్రెష్గా కూడా తింటూ ఉంటారు. సో అలా తీసుకుంటే మీకు మంచి ఫైబర్ కూడా అందుతుంది. సో మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న వడియాలు ఎండబెట్టకుండా కూడా ఫ్రెష్ పిండితో కూడా టోస్ట్ చేసుకుని చేసుకుంటారు. సో అట్లాంటి వడియాల్లో మీకు ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. ఇది ఏం చేస్తారంటే డ్రై చేసేసి మొత్తం డీప్ ఫ్రై చేయడం వల్ల మనకి దాంట్లో ఏ బెనిఫిట్స్ ఉండవు, జస్ట్ ఒక టేస్ట్ కోసమే తింటున్నాం మనం. సో అలా కాకుండా వడియాలు పిండిని చేస్తారు. సో అలా దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటే మీకు ఫైబర్ కంటెంట్ ఉండొచ్చు. సో మీరు ఎందుకోసం తింటున్నారు అన్నది ఇంపార్టెంట్. వైటమిన్ సి కోసం అయితే జ్యూస్ లాగా ఉపయోగపడుతుంది, బాగుంటుంది. కాదు ఫైబర్ కోసం అంటే మీరు అవియల్ చేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్. సాలిడ్ పార్టికల్ లాగానే మనం తీసుకుంటేనే అందులో ఉండేది ఏంటంటే మనకి వైట్ పార్ట్ ఉంటుంది కదా, అదంతా సాల్యుబుల్ ఫైబర్, మంచి ప్రీబయోటిక్ కూడా. సో కాబట్టి దాన్ని ఒక వెజిటేబుల్ లా కన్జ్యూమ్ చేసుకుంటే మీకు ఫైబర్ అందుతుంది, కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. ఓకే. సో కమింగ్ టు ఇలాచీ. సో ఇలాచీని కూడా చాలా మంది ఒక మౌత్ ఫ్రెషనర్ లాగా మాత్రం యూస్ చేస్తారు. దాని బెనిఫిట్స్ చాలా మందికి తెలుసు, తెలియకపోవచ్చు కూడా. బట్ ప్రాపర్ ఏంటి మ్యామ్, ఇలాచీ అనేది ఎందుకు యూస్ చేస్తారు? యూజువల్గా ఈ స్పైసెస్ అన్నిట్లలో ఇలాచీ అనే కాదు, ఇలాచీ కానీ సిన్నమన్ కానీ
పెప్పర్ కానీ ఇట్లాంటి వాటి అన్నిట్లలో కూడా రకరకాల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే Yes. వాపు అలాంటివి తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాచీ ఉందనుకోండి, దానికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. అందుకే మౌత్ ఫ్రెషనర్ ఎందుకంటే మనం నోట్లో వేసుకోగానే నోట్లో ఏమైనా బ్యాడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉన్నా, గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే క్యావిటీ వల్ల Yes. ఫౌల్ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది. సో ఆ బ్యాక్టీరియల్ కౌంట్ని తగ్గించడానికి ఇలాచీ హెల్ప్ చేస్తుంది. సో Okay. జనరల్గా మన ఇండియన్ స్పైసెస్కి ఆ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇప్పుడు మనకి పెప్పర్ తీసుకున్నారనుకోండి, దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. Mhm. సో టర్మరిక్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. సో కాంబినేషన్ ఆఫ్ పెప్పర్ అండ్ టర్మరిక్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. ఓకే. అబ్జార్ప్షన్ ఆఫ్ కర్క్యూమిన్ అనేది ఎక్కువ ఉంటుంది పెప్పరును టర్మరిక్ కంబైన్ చేస్తే. అట్లా మన స్పైసెస్ అన్నిటికీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది. అందుకని ఇలాచీని నోట్లో వేసుకుంటే పోస్ట్ మీల్స్ మంచి డైజెస్టివ్ ఎయిడ్గా పనిచేస్తుంది, దాంతోపాటు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ బ్యాక్టీరియల్. సో ఇప్పుడు మనకి మీరు టర్మరిక్ అండ్ పెప్పర్ కాంబినేషన్ చెప్పారు కదా, చాలా మంది టీత్ వైట్నింగ్ కోసం కూడా ఈ టర్మరిక్ అండ్ సాల్ట్ చెప్తారు కాంబినేషన్. మరి అది ఎంతవరకు ప్రిఫరబుల్? యా, బట్ అది నాకు రీసెర్చ్ స్టడీస్ దాని మీద ఎంతవరకు ఉన్నాయో తెలియదు, కానీ పెప్పర్ అండ్ టర్మరిక్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల టర్మరిక్లో ఉండే కర్క్యూమిన్ బయో అవైలబిలిటీ ఎక్కువ అన్నదైతే Okay. రీసెర్చ్ ఉంది. సో ఎప్పుడైనా సరే ఈ కర్క్యూమిన్ లాంటి కెరటినాయిడ్స్ అంటారు, ఏదైనా స్పైస్కి దానికి కలర్ ఉంది అంటే అనీస్ ఫ్లవర్ ఉంటుంది, లేకపోతే టర్మరిక్, ఇవన్నీ ఏంటంటే హై కలర్, డార్క్ కలర్ఫుల్ స్పైసెస్ అన్నిట్లో కూడా మీకు కెరటినాయిడ్స్ ఉంటాయి. ఈ కెరటినాయిడ్స్ బాడీలో అబ్జర్వ్ అవ్వాలంటే దానికి ఆయిల్ మీడియం కావాలి. సో ఓకే. అందుకని మీరు ఎప్పుడైనా టర్మరిక్ పాలల్లో వేసుకుని తాగితే మంచిది అంటారు, ఎందుకంటే పాలల్లో ఫ్యాట్ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా Okay. స్పైసెస్ అన్నిటికీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీబయాటిక్ యాక్టివిటీ ఉంటాయి. వావ్, సూపర్. అలానే మరి గార్లిక్, కమింగ్ టు గార్లిక్, చాలా మంది డయాబెటిక్ పేషెంట్ కి కూడా గార్లిక్ తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా, మరి దాని యొక్క బెనిఫిట్స్ ఏంటండి? యా, గార్లిక్ కూడా వన్ ఆఫ్ ద స్పైసే, మన స్పైస్ కేటగిరీలోకే గార్లిక్ కూడా వస్తుంది, బట్ ఇట్ ఈస్ Yes. ఆల్సో ట్యూబర్. సో గార్లిక్లో ఎలిసిన్ అని ఒక కాంపౌండ్ ఉంటుంది, దానికి మనకి థెరప్యూటిక్ యాక్టివిటీస్ ఎక్కువ, అంటే బాడీలో యాంటీ బ్యాక్టీరియల్, దాంతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్, దేనివల్ల అంటే ఎలిసిన్ వల్ల ఉంటుంది. Okay. ఎప్పుడైనా సరే గార్లిక్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం గార్లిక్ని చాప్ చేస్తాం కదా, Yes. చాప్ చేసి ఒక 5 minutes కౌంటర్ మీద వదిలేసిన తర్వాత దాన్ని మనము వెజిటేబుల్స్ అంటే ప్రిపరేషన్స్లోకి యాడ్ చేసుకోవచ్చు. Okay. జనరల్గా కట్ చేసిన వెంటనే ప్రిపరేషన్కి యాడ్ చేయకుండా కట్ చేసి కాసేపు ఉంచితే ఏమవుతుందంటే అందులో ఉన్న ఈ కాంపౌండ్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఓ, కానీ చాలా మంది పీల్ చేసుకుని వెంటనే చీప్ చేసుకోవడం ఇవన్నీ లేదు, ఉంటాయి కదా. ఎప్పుడైతే మనం మిన్స్ చేస్తామో గార్లిక్ని మిన్స్ చేసిన తర్వాతే దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ కానీ రిలీజ్ అవుతాయి. సో మిన్స్ చేసి 5 minutes పక్కన పెట్టాలి. దెన్ యూ యూజ్ ద గార్లిక్ ఫర్ కుకింగ్. ఓకే. అప్పుడు మీకు అందులో ఉన్న కాంపౌండ్స్ లాస్ అవ్వవు అండ్ మనకు కావాల్సిన కాంపౌండ్స్ అన్ని బయో అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు ఏ పదార్థమైనా తీసుకుంటే మనం ఇన్ని చెప్తున్నాం కదా, ఈ వెజిటేబుల్లో ఇవి ఉంటాయి, ఈ వెజిటేబుల్లో ఇవి ఉంటాయి, సో అవన్నీ మన శరీరానికి అందినప్పుడే యాక్షన్ కనిపిస్తుంది. Yes. అది మనం శరీరానికి అందేలా ఎలా తినాలి అన్నది అది నేర్చుకోవడం proper చాలా mind. ఇంపార్టెంట్. యా, కానీ చాలా మంది ఇప్పుడు వెల్లుల్లిని స్టీమ్ చేసుకోవడం, లేదంటే ఉడికిన రైస్ లో పెట్టుకుని తినడం, ఇలాంటివి చేస్తున్నారు. దానికోసం ఏమంటారు? అదేమి స్పెషల్ టెక్నిక్ కాదండి. యాక్చువల్గా ఇందాక నేను చెప్పినట్టు మనం వెల్లుల్లిపాయని సర్వసాధారణంగా ప్రతి ఫుడ్లో వాడతాం. Okay. కూరల్లో వాడుతూ ఉంటారు, అవును. బిర్యానీల్లో వాడుతూ ఉంటారు, ఫ్రైడ్ రైస్లో వాడుతూ ఉంటారు, ప్రతి ఇంట్లో వెల్లుల్లిపాయ సాధారణంగా వాడుతూ ఉంటారు. అలాగే వాడుకోవచ్చు. సో ఇలాగే తినాలి అన్నదేం లేదు. వెల్లుల్లిపాయ అన్నది డైట్లో ఉందా లేదా అన్నది మోర్ ఇంపార్టెంట్. ఓకే. కాకపోతే ఇప్పుడు దానికి ఎలాంటి ఎఫెక్ట్ కోసం తింటున్నాము, యాంటీ డయాబెటిక్ కానీ లేకపోతే మన శరీరంలోకి బయో అవైలబుల్ అవ్వాలి, వెల్లుల్లిపాయలో ఉన్న ఇంగ్రీడియంట్స్ బయో అవైలబుల్ అవ్వాలి అంటే వన్ వే ఇస్ టు మిన్స్ ఇట్ అండ్ కీప్ ఇట్ ఫర్ 5 minutes. ఓకే. దాన్ని బాగా దంచి పక్కన పెట్టేసుకుని దాన్ని కూరల్లో వేసుకుంటే మనకు కావాల్సిన వెల్లుల్లిపాయ యొక్క యాక్షన్ దొరుకుతుంది. సో దాని యొక్క బెనిఫిట్స్ మనకి ఎలా తీసుకున్నా కానీ ఎలా తీసుకున్నా సరే బాడీ చాప్ చేసిన ఒక 5 minutes తర్వాత తీసుకోవడం వల్ల మనకు ఆ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే. యా, కొంతమంది వెల్లుల్లిపాయ ఎక్స్టర్నల్ గా కూడా వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు
వెల్లుల్లిపాయని అదైనా సరే ఏదైనా సరే వెల్లుల్లిపాయని మిన్స్ చేసి 5 మినిట్స్ ఉంచిన తర్వాతే దానిలో ఉండే కాంపౌండ్స్ బయటికి రిలీజ్ అవుతాయి. ఎందుకంటే ఆ సెల్ వాల్ బ్రేక్ అయ్యి అందులో ఉండే కాంపౌండ్ బయటకు వస్తుంది. ఓకే. దానికి ఆ టైం ఇవ్వాలి. కానీ చాలా మంది పికిల్స్ లోకి వచ్చేసరికి విత్ పీల్ తోనే వేస్తారు, పీల్ ఆఫ్ చేయకుండానే ఉంచుతారు, ఎందుకంటే దాంట్లో కూడా సమ్ బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారు. మరి లైక్ అది ఎంతవరకు నిజం? ఒకటి గమనించాల్సింది, వెల్లుల్లిపాయ పీల్తో వేసుకుంటున్నప్పుడు దానికి ఏమైనా ఫంగల్ ఎఫెక్ట్ ఉందా అన్నది చూడాలి. జనరల్ గా మీరు ఉల్లిపాయలు చూసినా వెల్లుల్లిపాయలు చూసినా ఒకలాంటి నల్ల కలర్ కనిపిస్తుంది, దట్ ఈస్ ఎ ఫంగస్. సో ఏంటి అంటే మనం వేసుకునేటప్పుడు ఒకవేళ పీల్తో వేసుకుంటుంటే వెల్లుల్లిపాయ చాలా నీట్గా ఉండాలి, లేకపోతే మీ ఆ పచ్చడి అంతా కూడా పాడైపోతుంది, ఫంగల్ గ్రోత్ ఉంటుంది. సో అలాంటి వెల్లుల్లిపాయలు డిస్కార్డ్ చేయాలి. కానీ పచ్చళ్ళల్లో వాటిల్లో మనం వెల్లుల్లిపాయ హోల్గా వేసినప్పుడు కూడా అది ఆయిల్లో చాలా రోజులు ఇన్ఫ్యూజ్ అయి ఉంటుంది కాబట్టి కొంతవరకు బయో యాక్టివ్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. కానీ దానికంటే కూడా అగైన్ మిన్సింగ్ వల్లే మనకి రెగ్యులర్గా అందాలి కదా డైట్లో. సో రోజు వాడుకునేటప్పుడు దాన్ని మిన్స్ చేసుకుని వాడుకుంటేనే మోర్ బెనిఫిషియల్. ఓకే. ఓకే మ్యామ్, కమింగ్ లైక్ మన బూడిద గుమ్మడికాయ కానీ ఇలాచీ కానీ గార్లిక్ గురించి నిజంగా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.